హలో ఎవ్రీవన్, చూసారు కదా thumbnail-లో ఏం పెట్టాను. మిక్సీ అయితే చూపించేస్తున్నాను. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఎవరికైనా యూజ్ఫుల్ అయితే చూస్తూ ఉండండి, ఎండింగ్ వరకు స్కిప్ చేయకండి. ఎన్ని అయితే జార్స్ వచ్చినాయో మీకు చూపిస్తాను. అసలు నేను ఎప్పుడైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే వెంటనే అసలు ఓపెన్ చేయను, అలానే పెట్టేస్తాను. 3-4 డేస్ అయినా 5-6 డేస్ అయినా సరే అలానే ఉంటుంది. 7 డేస్లో రిటర్న్ కాబట్టి దగ్గరికి వచ్చేసాక రోజులు గుర్తొస్తుంది నాకు. ప్రోడక్ట్ ఓపెన్ చేయాలి, బాగుందా లేదా, రిటర్న్ పెట్టేద్దాం లేకపోతే అని. రీప్లేస్మెంట్ ఉండదు కదా, మళ్ళీ రీఫండ్ ఉండదు కదా, అందుకనే. అయితే ఇంకెందుకు లేట్, ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి, ఒక్కొక్కటి. చిన్న జారు ఇది అనిల్ మిక్సీకి వచ్చిందే కదా, బాగానే ఉన్నాయండి. బ్లేడ్స్ అయితే చాలా బాగున్నాయి. లిడ్స్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా టైట్గా పడుతున్నాయి. మా పాప ఇప్పుడే లేచింది, కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. ఇంకొక జార్ అయితే ఓపెన్ చేద్దాం. చూస్తుండే ఎన్ని జార్స్ వచ్చినాయో. కానీ బటర్ఫ్లై మిక్సీ కొనటానికి మాత్రం ఎన్ని షాపులు తిరిగామంటే మేము చాలా షాపులు అయితే తిరిగాము, మంచి మంచి షోరూమ్స్ అయితే తిరిగాము, పెద్ద పెద్ద పేరున్నవి. అయినా సరే దొరకలేదు. ఇంకెందుకులే ఆన్లైన్లో పెట్టేద్దామని తీసుకున్నాము. ఇదైతే స్టోరేజ్ కూడా అంటండి. ఈ జార్ అయితే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అంట. మరి స్టోరేజ్ చేస్తే ప్లేట్స్ అయితే పోతాయి, మరి ఎలా ఇచ్చారో అయితే తెలియదు. ఇదివరకు మిక్సీలు చూసారు కదా, ఇదివరకు మిక్సీలు ఇలానే ఉండే జార్స్. మసాలా జార్ అనేది ఇదే ఇచ్చేవాడు. ఏంటంటే ఇప్పుడు ఇదొకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టే జారు. ఈ జార్ కూడా బ్లేడ్స్ చాలా బాగున్నాయండి. ఇదైతే నాకు 2840 ఎంత పడింది. గోట్ సేల్ అయితే తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్లో. ఇది ఎక్స్ట్రా కంటైనర్ అండి, ఫ్రీగా ఇచ్చారు. బాగుంది స్టోరేజ్ కంటైనర్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఏదన్నా వేసుకోవచ్చు. ఇందులో పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా పెట్టేయచ్చు. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. 2 లిడ్స్ ఇచ్చారండి దీనికి. అంటే నేను పెట్టి చూసాను, క్యాప్స్ 2 బాగానే పడుతున్నాయి అని. ఫ్రీ కదా అని అయితే డెలికేట్గా అయితే లేదు, చాలా బాగుంది స్టోరేజ్ కంటైనర్ అయితే. చాలా షాపులు అయితే తిరిగామని చెప్పాను కదా, లేదు కదా. అసలు నేనైతే ఎక్కువ బయటే కొంటాను, ఏదో వస్తువైనా ఆన్లైన్లో పెట్టను. ఈసారి పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఆన్లైన్లో కూడా ప్రైస్ తక్కువగానే ఉంది. బాగుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ మిక్సీ నేను, ఎప్పుడు అప్ అండ్ డౌన్లోనే ఉంటుంది ప్రైస్ అయితే. సరే ఈసారి పెట్టేద్దాం, ఏదైతే అదే అయిందని పెట్టేశాను. వాడి చూడాలండి, వాడి చూసిన తర్వాత కూడా మీకు రివ్యూ అయితే ఇస్తాను. అసలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎన్ని జార్స్ వచ్చినాయి, ఎలా ఉంది ప్రోడక్ట్ అని చెప్పడానికి అయితే చూపిస్తున్నాను మీకు. ఈ స్పాచులా అయితే ఇస్తారు, ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. ఈ స్పాచులా నాకు దాని యూజ్ అయితే ఏది ఉండదు, ఎప్పుడు నేను పక్కనే పెట్టేస్తాము. ఇదిగోండి బిగ్ జార్. ఇది అందరికీ తెలిసిందే కదా, ఈ 3 జార్స్ బిన్ని కూడా ఆడేసుకోవచ్చు. ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇది నిజంగా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. మిక్సీ జార్స్ బాగున్నాయి, హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, లిడ్స్ కూడా బాగున్నాయి. పైన లిడ్ అయితే క్యాప్ కింద బ్లాక్ కలర్లో ఇచ్చారు. బెల్ట్స్ ఉన్నాయి కదా క్యాప్స్కి, ఆ బెల్ట్స్ అయితే వైట్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. కంటైనర్ కూడా బాగున్నాయి. ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే జ్యూస్ జార్. అన్నిటికీ మనం చూసుకోవాల్సింది ఎక్కువ జ్యూస్ జారే కదా, మిక్సీలో ఎలా పనిచేస్తుందో కూడా చూసుకోవాలి. మిక్సీ బాగుండడం కాదు కానీ క్వాలిటీ బాగుండాలి, పని చేయడం కూడా బాగుండాలి కదా, వర్కింగ్ అనేది చూడాలి మనం. సరే ఇప్పుడు జ్యూస్ జార్ అయితే ఓపెన్ చేస్తాను, ఇంకా లాస్ట్ అదే మిగిలింది. ఎక్కడికి వెళ్ళినా జ్యూస్ జార్ అయితే లేదండి, అసలు కనిపించలేదు నాకైతే. బటర్ఫ్లై ఎక్కడ కనిపించలేదు మిక్సీలు. మరి ఇప్పుడు రావట్లేదు ఏంటో, ఏ షాప్కి వెళ్ళినా లేదని చెప్పేసేవారు. ఇదిగోండి ఓపెన్ చేసేసాను. ఇది జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కదా పల్ప్ని, అందుకే దీనికోసం చాలా వెతికాము. అంటే మన బడ్జెట్లో దొరకాలి కదా, ఎన్ని షాపులు తిరిగినా సరే. ఉన్నాయి ప్రైసెస్ 7,000 8,000 కూడా ఉన్నాయి. అంత ప్రైస్ ఎందుకు, మనం ఎక్కువగా వాడను. నేనైతే మిక్సీ ఎక్కువ వాడను, ఓన్లీ మసాలాలకే వాడతాను, ఓన్లీ దోశల పిండికే వాడతాను అంతే. ఎక్కువ జ్యూస్ జార్ అయితే వాడతానండి. పిల్లలకి ఎక్కువ నేను ఐస్ క్రీమ్స్ గట్రా చేస్తూ ఉంటాను, ఎక్కువ జ్యూసులు చేస్తూ ఉంటాను. అందుకే నాకు ఇది మెయిన్ ఇంపార్టెంట్, నాకు జ్యూస్ జార్ కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ప్రోడక్ట్ని.
నేనైతే ఈ జ్యూసర్ ఎప్పుడు వాడలేదు, నార్మల్ అయితే వాడాము. ఇది కూడా వాడి చూడాలి ఎలా ఉంటుందో. వాష్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇది కంప్రెసర్ అనుకుంటా, ఏదన్నా ఫ్రూట్స్ వేసి కంప్రెస్ చేస్తూ ఉండాలనుకుంటా. చెప్పాను కదా ఎప్పుడు వాడలేదని. జ్యూసర్ అయితే బాగానే ఉంది, వాడిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఒకవేళ మామూలుగా ఏమైనా జ్యూస్ పల్ప్ లేని ఏమైనా తీసుకుని కొట్టేసుకోవచ్చు అంటే బనానాస్ ఇలాంటివి అయితే ఎక్స్ట్రాక్ట్ చేయక్కర్లేదు కదా, పల్ప్ మామూలుగా వాడేసుకోవచ్చు అనుకుంటా తీసేసుకుని. ఇదిగోండి మిక్సీ కలర్, ఇది బ్లూ కలర్లో ఉంది. మిక్సీ మోడల్ అయితే బాగుంది, చూడడానికి ముద్దుగా ఉంది, చిన్నగా చిలకలా ఉంది. నేనైతే అసలు ఆటా నీడర్, కోకోనట్ స్క్రాపర్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలాంటివి తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను గ్రైండర్ కొన్నప్పుడు కోకోనట్ స్క్రాపర్, ఆటా నీడర్ వచ్చినాయో అప్పుడు ఇంకెందుకు లేదు, అంతా వేస్ట్, ఎన్ని ఉంటాయి ఎన్ని ఉన్నా ఒకటే కదా చేసేది, ఇంక ఇదే తీసుకున్నాను. ఒకదానికుంటే చాలు కదా, ఇంకా అవసరం లేదు కదా అన్నీ. గ్రైండర్ అయితే ఈజీగా ఉండదు, మిక్సీ అయితే ఈజీగానే ఉంటుంది కడగడానికి, కాకపోయినా పర్వాలేదు. ఇంకొక దానికి ఉన్నప్పుడు ఇంకా 2 వేస్ట్ అయిపోతాయి కదా. వారంటీ కార్డు కూడా ఇచ్చారు, 1 ఇయర్ అనుకుంటా వారంటీ ఉంది. ఇదేనండి నేను చెప్పింది మొత్తం. మిక్సీ జార్స్ అయితే ఎన్ని వచ్చినాయో చూసారు కదా, 6 అయితే వచ్చినాయి. 4 అయితే మామూలుగా ప్రతి మిక్సీకి ఉన్న 4 జార్స్ ఉన్నాయి. ఒకటి కంటైనర్ ఉంది, స్టోరేజ్ కంటైనర్ జార్ ఉంది. అది ఒకటి ఫ్రీగా ఇచ్చిన కంటైనర్, ఒకటి 2 లీటర్స్ వచ్చాయి కదా దానికి. మొత్తం ఇదైతే మిక్సీ కలర్ కూడా చూసారు కదా, బ్లూ కలర్. ఫ్లిప్కార్ట్లో కొన్నాను, 750 వాట్స్. ఇది 2840 ఎంతో పడింది నాకు. 200 ఏమో డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. మిక్సీ అయితే చాలా బాగుంది. నేను ఓన్గా కొనుక్కున్న ప్రోడక్ట్ని మీకు రివ్యూ ఇద్దామని చూపిస్తున్నానండి. ఇది నేను మీకు రివ్యూ ఇవ్వడానికి తీసుకున్న ప్రోడక్ట్ అయితే కాదు. నేను నాకు ఇంట్లో యూజ్ కాబట్టి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను అంతే కదా. ఇలాంటివి కొనుక్కోవాలనుకునే వాళ్ళు బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే ఇలాంటివి బాగుంటాయి కదా. మీరు కూడా ఏదైనా సింపుల్గా ఇలాంటివి తీసేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి జార్స్ అన్నీ మీకు చూపించేస్తాను ఏమేమి వచ్చినాయో. మిక్సీ చూసారు కదా, బ్లూ కలర్ జ్యూస్ జార్, బిగ్ జార్. మీకు కనిపించట్లేదు కదా, కొద్దిగా వెనక్కి పెడుతున్నాను. చూడండి, లాస్ట్లో ఎండింగ్లో పెట్టాను మొత్తం అన్ని జార్స్. మీడియం జారు, స్మాల్ జారు, స్టోరేజ్ కంటైనర్ జార్, ఇంకా లాస్ట్ కంటైనర్ ఇచ్చారు కదా అది. ఇవైతే వచ్చాయి. చూసారు కదా మిక్సీ ఎలా ఉందో. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. లింక్ ఏమైనా కావాలంటే మీరు లింక్ అంటే నేను మెసేజ్ చేస్తాను మీకు, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. మైక్ లేదని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి, అందుకనే నేను చెప్తున్న మాటకి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి సంబంధం లేకుండా మూమెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో ఎండింగ్ వరకు చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మీరు, హలో అండి, నా పేరు శిరీష, నా ఛానల్ నేమ్ వచ్చేసి శిరీష సురేష్ 99 అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే. ఇంకొన్ని మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.